ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. మల్లు రవి అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఈ కమిటీ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అటు కొండా మురళి అంశం కూడా కమిటీ చర్చించే అవకాశం ఉందంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ప్రామిస్ విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వేర్వేరుగా ఉండటం కూడా నేటి భేటీ మీద ఉత్కంఠకు కారణమవుతుంది. మంత్రి పదవి కావాలంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమిటీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస విమర్శలు చేస్తూనే వస్తున్నారు. పార్టీ అంటే ఇష్టమే కానీ అంటూనే సీఎంపై విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. రైట్గా ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది. మల్లు రవి అధ్యక్షతన హైదరాబాద్ లో ఈ సమావేశం అయితే ప్రధానంగా ఉండబోతుంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సో లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఏదైతే క్రమశిక్షణ కమిటీ మరొక మారు సమావేశం కాబోతుంది. మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్ లో ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలు అధికారంలోకి రాకముందుకు ఒక ఎత్తైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశంలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే ప్రజాస్వామ్యం ఉంటుంది. స్వయాన ఎవరి అభిప్రాయాలను నిర్ణయాలను స్వయంగా తాము చెప్పుకోవడానికి అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది మిగతా పార్టీలతో పోల్చితే. అయితే ఒకటి ఈ ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా నేతలపై చేసేటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా నేతల తీరు కొంత మార్చుకోవాలని చెప్పి భాష తీరు కూడా మార్చుకోవాలని ఇప్పటికే పిసిసి చీఫ్ పలుమార్లు నేతలను హెచ్చరించడం జరిగింది. అయినా కూడా ఒకరిద్దరు నేతలు తమకున్నటువంటి బాధను చెప్పే క్రమంలో కొంత భాష తొర్లుతుంది. ఆ విషయంలో కూడా మార్చుకోవాలని గతంలో హెచ్చరించారు. అయితే ఆ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం గాని గతంలో మొన్నటికి మొన్న కొండా మురళికి సంబంధించినటువంటి అంశం అయితేనేమి, అనిరుద్ రెడ్డి, ఇట్లా ఒక్కొక్కరు తమకున్నటువంటి తాము మాట్లాడే క్రమంలో వస్తున్నటువంటి భాష విషయంలో కూడా కొంత అభ్యంతరాలు ఎదుర్కోవడం, ఉన్నటువంటి ఎవరైతే మొన్నటికి మొన్న కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలపై స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఆ విషయాన్పై ఆ క్రమశిక్షణ కమిటీ కొండా మురళిని, మరొక వైపు అపోజిషన్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నటువంటి వారిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆ విషయం సద్దుమణిగింది. అనిరుద్ రెడ్డి విషయంలో కూడా అదే విధంగా సద్దుమణిగింది. ఇక రాజగోపాల్ రెడ్డి వరుసగా ఇటు పార్టీ మరొక విషయం ఇటు సీఎం పై ఇద్దరిపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దానిపై కూడా నిన్న పిసిసి చీఫ్ స్పందిస్తూ మునుగోడు అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో క్రమశిక్షణ కమిటీ మాట్లాడినటువంటి మాటలను కూడా పరిశీలిస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పడమే తడావుగా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతుంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.